రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినూత్న ప్రక్రియ, ఒక వ్యవస్థకు శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకుంటున్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ అని కూడా అంటున్నారు. నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ప్రతిపక్షాల నుంచి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, మరి సుప్రీంకోర్టులో కేసు కూడా వేసి పిటిషన్ కూడా వేశారు నిమ్మగడ్డ రమేష్, మరి మాజీ ఎన్నికల అధికారి. ఎలా చూస్తారు అసలు ఈ వ్యవస్థ ఉండాలో వద్దా? వాలంటీర్ వ్యవస్థలో అవినీతి రహితంగా సాగుతున్నాయి. ఇన్ని లక్షలు, ఇప్పుడు మా పెనమలూరులో 1,20,000 మందికి పెన్షన్లు ఇచ్చారు. ఒక్క పైసా ఎవరికి ఇవ్వలేదు, ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. హౌ ఇట్ వాజ్ పాసిబుల్? పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 29,000 మందికి ఇల్లు ఇచ్చారు వితౌట్ టేకింగ్ ఎ పైసా. ఇస్ ఇట్ పాసిబుల్? అవుతున్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అందరికీ. అన్నీ ఒకేసారి అవుతాయి అనుకునేది అబద్ధం. ఒక ఇల్లు కట్టాలంటే మినిమం 2-3 ఏళ్ళు పడుద్ది. ఇది కట్టేది ఎవరండి? పేద ప్రజలు. పేద ప్రజలు డబ్బులు కావాలి కదా. సో బ్యాంక్ షుడ్ బి లిబరేట్. వాళ్ళకి లోన్స్ ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. సో ఉన్నంతవరకు డబ్బులతో ముందు కొన్ని చోట్ల ఫౌండేషన్స్, కొన్ని చోట్ల స్లాబులు, దాదాపు 80% హౌసెస్ ఆర్ ఇన్. వాలంటీర్ వ్యవస్థ అంటే మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది అంటే ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా చూస్తారు దాన్ని? సార్, వాలంటీర్ వ్యవస్థ కావాలని మనందరం కలలు కన్నాం. అవినీతి రహితం. మనకి ఏది కావాలన్నా సరే వాలంటీర్ మన ఇంటికి వస్తున్నాడు. ఓకే, మీరేమో అవినీతి రహిత అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల దాదాపు 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు, ఈనాటికి కూడా లెక్కలేదని కూడా చెప్తున్నారు. తప్పండి, అది ఆయన అవగాహన రాజ్యంగా చెప్తున్నారు పెద్ద ఆయన. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఇట్. అది కామన్. ఇళ్లలోంచి పిల్లలు అలిగి పారిపోవటం ఇంకా నయం. చాలామంది చైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకుంటారు. దానికి వాలంటీర్లు కారణం కాదు కదండి. యూత్గా ఉన్నప్పుడు హార్మోన్ ఎమోషన్స్లో కొంతమంది పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి గవర్నమెంట్కి అపాదించడం తప్పు. వీళ్ళు ఉండటం వల్ల ప్రతి గ్రామంలో మహిళా పోలీసులు ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ట్రాక్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. గవర్నమెంట్ హైడ్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్లోంచి అన్నీ తీసేయచ్చు కదా. ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి చాలా ఇవి ఎడంగా ఉంటారు ప్రభుత్వానికి అని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉంటుందా సార్? ఎంప్లాయీస్ 60% SC, ST, BC మైనారిటీస్, దే ఆర్ ప్రో టు జగన్. ఏదో ఒక 5%, 4% కొంచెం లెఫ్టిక్ వ్యూస్ ఉన్నవాళ్ళు ఎప్పుడు అశాంతితోటి ఉద్యమాలు చేసే బ్యాచ్ ఏదో చెప్తున్నారని అనుకుంటామే. కానీ అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా ఈ ఉన్నటువంటి అసంతృప్తిని ఎన్కాష్ చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో టీచర్లు ప్రధానంగా చెప్తున్నారు, టీచర్లనే ప్రధానంగా కోట్ చేస్తున్నారు. టీచర్లు ఈసారి దూరంగా ఉంటారు వైఎస్ఆర్సీపీ కానీ కూడా. సార్, టీచర్లులోనే 60 to 70% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు. ఎందుకంటే SC, ST, BC మైనారిటీస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్లోకి DBT కింద అవినీతి రహితంగా అందరికీ డబ్బులు వెళ్తున్నాయి. సో తప్పలేదు కదా. దే విల్ రియలైజ్ ఇట్. అబ్బా, మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నటువంటి వ్యవస్థ ఇవాళ వచ్చింది. ఈ వ్యవస్థని మనం కాపాడాలి. ఎవరో 1 or 2 అసంతృప్తి ఉన్నటువంటి కొన్ని లెఫ్టిక్ వ్యూస్ ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడవచ్చు. కానీ 70% ఎంప్లాయీస్ ఆర్ ప్రో టు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖు పెన్షనర్కి డబ్బులు వస్తున్నాయి, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు రావట్లేదు. అసలు వస్తాయా రావని కూడా 10వ తారీఖు దాకా ఎదురు చూసే పరిస్థితి ఉందంటున్నారు. చిన్న సబ్మిషన్ సార్, పెన్షనర్స్కి ఇచ్చేది 2,700, ఈ నెల నుంచి 3,000. మాకు వచ్చే జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీరు కూడా. నేను రిటైర్డ్ సార్. ఓకే, మినిమం ₹1,00,000 శాలరీస్. వాళ్ళతో మనం పోలిక ఏంటండి? ఇప్పుడు ఇవాళ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ త్రూఅవుట్ ద కంట్రీ ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. 2 సంవత్సరాలు కరోనా వచ్చేటప్పటికి ప్రభుత్వం అంతా తలకిందులైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్. మనకంటే కూడా రిచ్ స్టేట్ అంట తెలంగాణ, తమిళనాడు. నోవేర్ గవర్నమెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు మీట్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. మోర్ ఓవర్ ద పెన్షన్స్, ఇవన్నీ చాలా గుట్టుగా సంసారం చేసుకుని వస్తున్నారు. ఎవ్రీ 1 monthకి గ్యారంటీ ఇస్తున్నారు. మీరు పెన్షనర్ అన్నారు, గవర్నమెంట్ పెన్షనరు, మీకు ఎప్పుడు వస్తుంది మామూలుగా? డెఫినెట్గా ఇవాళ 4th వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ 4th వస్తుంది. 1 month 30 days, అంటే 10 లోపల పడిపోతుంది. ఇబ్బంది ఏం లేదు అసలు. కానీ ఒక మాట అయితే ప్రచారం జరుగుతుంది, అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు, జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, పెన్షన్లు ఎప్పుడు వస్తుందో తెలియదు అని. ఎందుకు ఈ మాట ప్రచారంలోకి వచ్చింది? సార్,
what is the percentage of employees in the society? Only 3%. So the pensions we are giving to 87%. Majority people, democratic country, majority people poverty కన్సిడర్ చేయాలా, కడుపు నీటిని వీళ్ళని మనం కన్సిడర్ చేయాలా? అదే సింపుల్ లెక్క. నీకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు, నువ్వు గో అండ్ టు ద బ్యాంక్ అండ్ చేంజ్ ఇట్ టు 20th or 90th 29th. Who stopped you like that? Okay. Being a wise person, being a graduates and all the educated people, they have to do it. గవర్నమెంట్ యొక్క సిచ్యువేషన్ నీకు డే టు డే తెలుస్తుంది. అవును, స్ట్రగుల్ అవుతుంది గవర్నమెంట్. ఆర్థిక సంక్షోభం కానీ సంక్షోభం కాదు, మనకి పరిస్థితులు బాగాలే ఉంటారు, ఎక్కడా లేవు. 2 ఏళ్ళు మనం చాలా కష్టపడ్డాం కరోనాతో. సో చాలా మంది ప్రజల్ని గవర్నమెంట్ కాపాడింది. అందరికీ ఇళ్ళకెళ్ళి సర్వీస్ చేశారు వాలంటీర్లు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. చనిపోతే సొంత బిడ్డలు రాకపోతే వాలంటీర్లు వెళ్ళి సంస్కారాలు చేశారు, ఇళ్ళకెళ్ళి మందులు ఇచ్చారు. ఏది చావు అనే భయం లేకుండా. అలాంటి వ్యవస్థ మీద నువ్వు నేరారోపణలు చేసి ఆ వ్యవస్థను నాశనం చేస్తే సమాజం నాశనం అవుతుందా, నిలబడుతుందా? ఆ వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చెప్తే కన్స్ట్రక్టివ్గా ఎవ్రీబడి యాక్సెప్ట్స్. ఎందుకని పదే పదే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు ఎందుకు దాడి చేస్తున్నాయి? అంటే ఈ వ్యవస్థ నాశనం చేస్తా కానీ జగన్ దగ్గరికి వెళ్ళాం. దట్ ఈస్ ద స్టేజ్. అంటే వీళ్ళు అడ్డుగా నిలబడిపోతున్నారు. అంటే మీరు ఇందాడ పదం ఒకటి వాడారు, పెత్తందారీ వ్యవస్థని. పెత్తందారుల కంటే వాళ్ళు ఏమవుతుంది, ఎవరో అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు తీసుకోకపోతే ఈ పెత్తందారులు అందరూ అప్పులు ఇచ్చే బతుకుతారు, వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. సో మీడియా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ పీపుల్. ఓకే, అది ఉందో అంటున్నారు కానీ వాలంటరీ వ్యవస్థ ఇంకా రావాలి. ఇందులో నేను అందరూ మంచోళ్ళు అంటలా, ఉంటారు డెఫినెట్గా 5 to 10%. ఓకే ఓకే. ఎలా ఉండబోతుంది 2024 ఎలా ఉండబోతుంది? Definitely Jagan will come with thumping majorities.